ఇంట్లో పెళ్ళాన్ని బయటి బండిని హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఈ ఫిగర్ ఏంటి నా వైపు వస్తుంది? స్టాప్. నా కార్ రిపేరు, సెమినార్కి వెళ్ళాలి కొంచెం. ఓకే మేడం, ఇప్పుడు ఈ కార్ ఆగిపోయింది, నేను వచ్చాను. రేపు మీ లైఫ్ ఆగిపోతుంది, ఎవరు వస్తారు? అలా చూస్తారండి, నా వైపు చూసి చెప్పండి. అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు, అప్పుడు కూడా నేనే వస్తాను. ఎందుకంటే జీవన్, LIC జీవన్. ఒక్కసారి చేయగలిగితే మీరు చచ్చిపోయిన తర్వాత కూడా లైఫ్ ఇస్తారు. డోంట్ సే లైక్ దట్, ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, సింపుల్ ప్రాబ్లం. చూడకుండానే ప్రాబ్లం ఏంటో తెలిసిపోయిందా? ఏంటి చూసి చెప్పాలా ప్రాబ్లం? కళ్ళతో ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదయ్యా. నడుస్తున్న మనిషి సడన్ గా పైకి పోయాడనుకో హార్ట్ అటాక్, వెళుతున్న కారు సడన్ గా ఆగిపోయిందనుకో ఇంజన్ ఫటాక్. సో నువ్వు ఈ కార్ రిపేర్ చేసి తన్ని పంపిస్తాను. ఆ తర్వాత యాజ్ యూజువల్ నేను వెళ్ళిపోతాను. పోతావు నువ్వు ఇంకో సెకండ్ ఇక్కడ ఉన్నావంటే నీ ఇంజిన్ డ్యామేజ్ అయ్యి డైరెక్ట్ గా పైకి పోతావు. మిస్టర్, వాట్ ఆర్ యు టాకింగ్? హోల్డ్ యువర్ టంగ్. ఎందుకు పంపిస్తారండి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాట్ డు యు థింక్ ఆఫ్ మీ? నీ గురించి థింక్ చేయడానికి ఏముందిరా జఫా? నిన్ను నీకు డాష్, నీ తాతకు డాష్, నీ అప్పకు డాష్, నీ అమ్మకు డాష్, నీ తమ్ముడుకు డాష్, నీ ఫ్యామిలీ చుట్టి ఆపై. మిస్టర్, డోంట్ డ్యామేజ్ మై జఫాస్ ఫ్యామిలీ. లవ్లీ బాయ్, ఈ కథకి నువ్వేనా హీరో? ఆ కథకి నేనే హీరో, నీకు మాత్రం విలన్ని. ఎందుకు సార్ కమెడియన్స్ తో విలన్లా మాట్లాడతారు? ఎందుకు? కూల్ గా మాట్లాడుకుందాం. ఎన్నో పాలసీస్ ని హ్యాండిల్ చేస్తున్నాడు బ్రదర్, ఈ పాలసీని హ్యాండిల్ చేయలేనా? ఓకే మేడం, చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం మేడం, ఎవడూ సాల్వ్ చేయలేడు మేడం. ఇంత కష్టం ఈవెన్ మెకానిక్ వచ్చినా సరే వీడు చేయనీడు, చేయలేడు మేడం. ఐఎమ్ సారీ, డోంట్ థింక్ అదర్వైజ్, ఐ విల్ గో. సార్, ఏంటి? కోపంగా ఉన్న వారికి కొత్తగా ఓ పాలసీ వచ్చింది, జీవన్ రక్ష సురక్ష శ్రీరామ రక్ష. ఇఫ్ యు యాక్సెప్ట్ దట్. వద్దు సార్, ఏంటి సార్ ఇలా వదిలేస్తున్నారు? టైం అవుతుంది, నన్ను కూడా డ్రాప్ చేయండి ప్లీజ్. ఓకే, కొంచెం హక్ చేసి పట్టుకోమ్మా, మధ్యలో గతుకులు ఉన్నాయి కదా. అమ్మో, ఇది చంపేస్తాను. వద్దు మేడం, వద్దు ప్లీజ్, నాకు డబుల్ డ్రైవింగ్ రాదు. మా ఆవిడ కూర్చున్నా సరే ఎవడో ఒక డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ప్లీజ్ దిగండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఎలా స్టార్ట్ అయింది? అది 1 minute. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అది ఒక చిన్న ప్రాబ్లం. స్టార్టర్ ఫ్యూజ్ బర్న్ అయింది అంతే, చేంజ్ చేశాను, నో ప్రాబ్లం. అలా కోపంగా చూడకండి, మీతో మాట్లాడాలి, అలా సరదాగా బయటికి వెళ్దామంటే వస్తారా? రారు కదా, అందుకే ఓ చిన్న ప్లే. ఇంకో విషయం, మీ డ్రైవర్ని నేనే కట్టిపడేశాను, భయపడకండి, వదిలేస్తాలే. అను, వెళ్దామా? చచ్చిపోతావరా రాస్కెల్. సూర్య, కూల్. హాయ్. బ్రేక్ అయ్యకుంటే ఇప్పటికి చచ్చిండేవాడివి. నీ జీపుకి బ్రేక్ వేయగలవు, నా సాహసాన్ని బ్రేక్ వేయలేవు. ఎవరా నువ్వు? బహుశా నువ్వు పేపర్లు టీవీ చూడాలనుకుంటా. ఐఎమ్ జిమ్ క్యారీ. గిన్నిస్ నుంచి పిన్నిస్ వరకు, లిమ్కా నుంచి థమ్స్అప్ వరకు ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేసి క్యారీ చేస్తుంటా. ఇప్పుడు కాశ్మీర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఫుట్ జర్నీ చేస్తానా. ఐ మీన్ పదయాత్ర. లిఫ్ట్ నువ్వు ఇవ్వక్కర్లేదు, నేనే తీసుకుంటా. రే దిగరా. మీ దిగుతావలేదు, రాడు పట్టి గుమ్మ అంటే నీ వైలెన్స్ ఎందుకండి? సైలెన్స్ చెప్తే దిగిపోతాం కదా. ఇప్పుడు పోతావా? పోతావండి. నాలాంటి గిన్ని సూర్యుడికి ఎలా ట్రీట్ చేయాలో తెలీదు. క్యాట్ నువ్వు
పోస్ట్ బాక్స్ కి 4 చక్రాలు తగిలించినట్టు తొక్కల బండి నీవు అక్కడికే ఉన్నాడు ఎలా ఈ చేతిలో నాకు ఎర్రాడు చెక్ పోస్ట్ నేను తప్పించుకున్నట్టు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే డెఫినెట్గా నన్ను లాక్ చేస్తారు. ఇప్పుడు ఎలా? ఎస్, లూసి గడే కరెక్ట్. ఏంటి నా గురించి తెలుసుకోవాలనిపిస్తలేదా నీకు? అడగకుండానే చెప్తావుగా, చెప్పు. అందరిలా ఎలాగోలా బతకడానికి పుట్టలేదు. రికార్డ్ హోల్డర్స్ అందరికి వచ్చ పోయించడానికి పుట్టాను. అయ్ బాబా! అమ్మో! ఏంటి బ్రేక్ వేసావు? ఎదురు చెక్ పోస్ట్ ఉంది సార్. జిమ్కే చెక్ పోస్టా? ఈ జిమ్ను చూస్తే ఎటువంటి చెక్ పోస్ట్ పోలైనా లేపాల్సిందే. ఏంటి నమ్మకం లేదా? జస్ట్ సి, వాచ్ మై వీడియో. కానిస్టేబుల్స్ ఒకసారి మీ ఫోన్ లేపుతారా? వాట్ సిల్లీ క్వశ్చన్. హూ ఆర్ యు? ఇదే డైలాగు అన్న హజారేని, మెగాస్టార్ చిరంజీవిని, సచిన్ టెండూల్కర్ అడుగుతారా? మీ గురించి తెలియక అడిగాను, కొంచెం లోపలికి వస్తే. అది అలా చెప్పారు, బాగుంది. ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఈ లూసుగాడు. ఏదో ఒకటి మేనేజ్ చేసి తొందరగా రారా. ఏం చెప్పావు? లోపల తీసుకెళ్లారు. సెలబ్రిటీ ఫిగర్ కదా, ఆటోగ్రాఫ్లు బయోగ్రాఫ్లు ఏదేదో అడిగారు. అవన్నీ నీకు అవసరమా? అన్నా హజారేకు నీకు పోలికారా? ఆయన పేరు చెప్పుకున్నావు. సార్, దేశమంతా చెప్పుకుంటాను సార్, నేను చెప్పుకుంటా తప్పే ఉంది సార్. అన్నా హజారే పేరు మెగాస్టార్ తో కంపేర్ చేసుకోవడానికి నీ దగ్గర ఏముందిరా? ఏముందిరా? కంపారిజన్ కాదు సార్, ఇన్స్పిరేషన్ సార్. నాకే లంచం ఇస్తావురా? తీసుకుంటేనే కదా సార్ లంచం, మీరు తీసుకోలేదు కదా. కానిస్టేబుల్స్ గుమ్మేయండి విని. ఫీల్ అయింది చాలు, సౌండ్స్ నాకు కూడా వినిపించాయి. వీడి తెలిసిపోయినట్టుంది, మ్యాటర్ డైవర్ట్ చేద్దాం. ఏంటే ఈ బండి తోడటం? డ్రైవింగ్ కొత్త? ఎక్సెటర్ మీద కాలు పెడితే బండి ఆకాశంలో ఉండాలి, పక్కన కూర్చోండి గుండెకి అరికాల్లో జారాలి. నా డ్రైవింగ్ స్పీడ్ రికార్డ్ ఎంత తెలుసా? 360. కొండకాయ హరికాల్లోకి చేరాలా? ఇప్పుడు చూడరా, అవి కూడా జారిపోతాయి. అదే ఏదో అలాగా నోటుకొచ్చి వాగుతావు. అంత స్పీడ్ వెళ్ళకూడదు కుర్రోడు మీరు. అబ్బా